కనుక 3వ వచనములో యెషయా గ్రంథము 21వ అధ్యాయంలో 3వ వచనాన్ని చదవండి. కావున నా నడుము బహుగా నొప్పిగానున్నది, ప్రసవించు స్త్రీ వేదన వంటి వేదన నన్ను పట్టి ఉన్నది. బాధ చేత నేను వినలేకున్నాను, విభ్రాంతి చేత నేను చూడలేకున్నాను. చూడండి ప్రియులైనటువంటి దేవుని బిడ్డల 3వ వచనంలో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట ఏంటి అని అంటే, నేను వేదన చేత, బాధల చేత, విరుకుల చేత, ఇబ్బందుల చేత నా నడుము బహుగా నొప్పి కలుగుతూ ఉన్నది. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? ప్రసవించు స్త్రీ వలె వేదన కలుగుతూ ఉన్నది. వేదన ఉన్నదా? ఈనాడు క్రైస్తవుడికి ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రసవ వేదన కలిగినంత వేదన ఉన్నదా? ఇదిగో దేవుని ఆత్మను సంపాదించాలయ్యా, ప్రార్థన శక్తిని సంపాదించాలయ్యా, ప్రార్థన ఆత్మను సంపాదించాలయ్యా, దేవుడు నాతో మాట్లాడాలయ్యా, దేవుడు నాకు దర్శనం ఇవ్వాలయ్యా, దేవుడు దర్శనం ఇచ్చి ఇదిగో నీ పాపం ఏంది, ఇదిగో నా దోషం ఏంది, ఇదిగో నా అక్రమం ఏంది, ఇదిగో నా అన్యాయం ఏంది, ఇదిగో నా క్రోధం ఏంది, ఇదిగో నా డమ్మం ఏంది అని చెప్పేస్తానని దేవుని యొక్క దర్శనమును ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా ప్రసవ వేదనతో చూడగలుగుతూ ఉన్నావా? ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా ప్రసవ వేదనతో చూడలేకపోతూ ఉన్నావు. ప్రసవ వేదనతో దేవుని యొక్క దర్శనమును సంపాదించలేకపోతూ ఉన్నావు. దేవుని ఆత్మను కలిగి ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా క్రైస్తవుడిగా జీవించలేకపోతూ ఉన్నావు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మనుషులు కాదు మాట్లాడుతూ ఉన్నది. దేవుడు చెబుతూ ఉన్నాడు, మనుషులు కాదు చెబుతూ ఉన్నది. ఇది నా నోటి మాట కాదు, ప్రవక్తలు మాట్లాడినటువంటి మాటలు ఇవి. నా యొక్క